నర్మదా నది మధ్యలో ఓం ఆకారంలో కనిపించే ఒక పవిత్ర ద్వీపం ఉంది. దానిని మండతా ద్వీపం అంటారు. ఈ ఓం ఆకార ద్వీపం పుట్టుక వెనుక ఒక అద్భుతమైన దైవరహస్యం దాగి ఉంది. శతాబ్దాల క్రితం వింధ్యార్థి వశిష్ఠుడు అనే ఒక మహర్షి ఉన్నాడు. అతడు లోకక్షేమం కోసం ఒకే కోరికతో తీవ్రమైన తపస్సు ప్రారంభించాడు. శివుడు స్వరూపంతో ప్రత్యక్షమై ధర్మాన్ని రక్షించాలి. తపస్సు రోజుకోరోజు గాఢమవుతోంది. పర్వతాలు నిశ్శబ్దమవుతున్నాయి. నర్మదానది కూడా అతని తపస్సుకు సాక్షిగా నిశ్శబ్దంగా ప్రవహిస్తోంది. ఋషి తపస్సు అంత శక్తివంతంగా మారింది. దాని ప్రకంపనలు దేవలోకానికి చేరాయి. దేవతలు ఆశ్చర్యపోయారు. ఇంతటి తపస్సు ఫలితం ఎలా ఉంటుందో అని. ఒకరోజు అతని తపస్సు శిఖరానికి చేరిన క్షణంలో ఆకాశం ఒక్కసారిగా వెలుగులతో నిండిపోయింది. నర్మదానది అలలు గర్జించాయి. భూమి కంపించింది. ఆ వెలుగుల మధ్య శివుడు జ్యోతిర్లింగ స్వరూపంలో ప్రత్యక్షమయ్యాడు. జ్యోతిర్లింగం నుంచి వెలువడిన శక్తి ఒక రూపం తీసుకుంది. అది అసలు రూపమే ఓం అనే ప్రణవనాదం. అందుకే ఆ స్థానంలో వెలిగిన జ్యోతిర్లింగం ఓంకారేశ్వర్ అనే నామం పొందింది. పక్కనే మరో లింగం వెలిసింది. దానికి అమలేశ్వర్ లేదా మండలేశ్వర్ అని పేరు. ఓంకారేశ్వర్ వద్ద శివుడు ఒక రహస్య సత్యం చెబుతాడు. ఓంకారనాదంలోనే సృష్టి మొదలవుతుంది. ఓంకారనాదంలోనే జీవితం శాంతిని కనుగొంటుంది. అందుకే ఓంకారేశ్వర్ దర్శనం చేస్తే మనసులో భారం తగ్గుతుంది. చింతలు శాంతి అవుతాయి. హృదయం ధైర్యంతో నిండిపోతుంది. ఇదే ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం మహిమ. హరహర మహాదేవ.